డొనాల్డ్ ట్రంప్ పై ఇరాన్ కుట్ర. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని చంపేందుకు పెద్ద కుట్ర. బట్టబయలైన ఇరాన్ సీక్రెట్ మాస్టర్ ప్లాన్. అసలు ఇరాన్ దేశం డొనాల్డ్ ట్రంప్ను ఎందుకు టార్గెట్ చేసి చంపాలనుకుంది? దీనికి ప్రధాన కారణం ఏంటి? ఇదే ఈరోజు ప్రెజెంట్ గ్రౌండ్ రిపోర్ట్. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. Are you aware of any credible threat by Iran against Air Force Well, I have One? a threat all the time. I'm number one on their list before you. But if I go, you go. Right? But was there a So specific threat today? perhaps someday you want to change professions. ఇరాన్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని చంపడానికి పక్కా ప్లాన్ స్కెచ్ వేయడానికి అసలు కారణం ఏంటి? 2020 జనవరిలో తన మొదటి ప్రెసిడెన్షియల్ టర్మ్లో ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఒక యుఎస్ డ్రోన్ స్ట్రైక్కు ఆదేశాలు ఇచ్చారు. ఆ దాడిలో ఇరాన్కు చెందిన అత్యంత కీలక సైనిక అధికారి ఐఆర్జీసీ క్వాడ్స్ ఫోర్స్ కమాండర్ కాసిం సొలేమనీ మరణించారు. కాసిం సొలేమనీ అనే వ్యక్తి ఇరాన్ దేశంలో రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా భావించేవారు. ఆయన మరణం తర్వాత ఇమీడియట్గా తెహరాన్ తీవ్ర ఆగ్రహంతో స్పందించింది. దానికి అమెరికా మీద సివియర్ రివెంజ్ తీసుకుంటామని ప్రపంచం ముందే బహిరంగంగా ప్రకటించింది. అప్పటి నుండి డొనాల్డ్ ట్రంప్తో పాటు ఆయన మాజీ టాప్ నేషనల్ సెక్యూరిటీ అఫీషియల్స్ కూడా ఇరాన్ని టార్గెట్ లక్ష్యంగా మారాలని అంతర్జాతీయ నిఘా సంస్థలు చెబుతున్నాయి. అసలు డొనాల్డ్ ట్రంప్ హత్యకి ఇరాన్ ప్లాన్ ఏంటి? అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు ప్రకారం ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ అధికారులు డొనాల్డ్ ట్రంప్ పై ఒక అసాసినేషన్ ప్లాట్స్ రూపొందించినట్లు ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు వివరాల ప్రకారం ఫర్హాద్ షకారి అనే వ్యక్తికి ముందుగా ట్రంప్ పై నిఘా పెట్టాలని, ఆయన కదలికలను గమనిస్తూ హత్యకు సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ మిషన్ కోసం సమయం తక్కువగా ఇచ్చారని, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పినట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. అయితే ఈ కుట్రను అమలు చేసే ముందే అమెరికా ఎఫ్బిఐ గుర్తించి అడ్డుకుందని అధికారులు వెల్లడించారు. అయితే ఇరాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తాము ఇలాంటి కుట్రలో ఎలాంటి పాత్ర పోషించలేదని స్పష్టం చేసింది. దీంతో ఈ అంశం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ని చంపాలనుకున్న ఇరాన్ కుట్రను బయటపెట్టింది ఎవరు? డొనాల్డ్ ట్రంప్ పై హత్య కుట్ర ఉందనే విషయాన్ని మొదటిగా అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ దర్యాప్తులో గుర్తించబడింది. ఆ తర్వాత యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారికంగా కేసు నమోదు చేసి కుట్రకు సంబంధించిన వివరాలను ప్రజలకు వెల్లడించింది. 2024 నవంబర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన కోర్టు డాక్యుమెంట్లో ఫర్హాద్ షకారి అనే వ్యక్తిపై అభియోగాలు మోపుతూ ఇరాన్ ఐఆర్జీసీతో సంబంధాలున్న అమెరికా అధికారులు ఆరోపించారు. ఈ కేసు వివరాలను ఎఫ్బిఐ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సంయుక్తంగా వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణలు మాత్రం ఇరాన్ పూర్తిగా ఖండించింది. తాము డొనాల్డ్ ట్రంప్ పై ఎలాంటి కుట్రలు పాల్పడలేదని స్పష్టం చేసింది. అంటే ఈ కుట్రకు సంబంధించిన సమాచారం బయటకు రావడానికి ప్రధాన కారణం ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్ మరియు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అని అధికారికంగా వెల్లడించింది. ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మొసాద్ ఏజెంట్స్ అని కూడా తెలిసింది. అసలు ఈ మొసాద్ గ్రూప్ ఏజెంట్స్ ఎవరు? మొసాద్ అంటే ఇజ్రాయెల్కు చెందిన అత్యంత రహస్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఈ సంస్థ ప్రధాన బాధ్యతలు విదేశాల్లో ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అంటే రహస్య సమాచారాన్ని సేకరించడం, దేశ భద్రతకు సంబంధించిన ప్రమాదాలను ముందుగానే పసిగట్టి గుర్తించడం, అంతేకాదు కౌంటర్ టెర్రరిజం, ఎస్పినోజ్ వంటి ప్రత్యేక ఆపరేషన్లను కూడా మొసాద్ నిర్వహించడంలో ప్రత్యేకంగా ట్రైన్ చేయబడింది. మొసాద్ ఏజెంట్స్ ప్రపంచంలో అనేక దేశాల్లో రహస్యంగా పనిచేస్తారని భావిస్తారు. అయితే వారి అసలు గుర్తింపులు, కార్యకలాపాల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడ్డాయి. ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన స్పై ఏజెన్సీలో మొసాద్ ఒకటిగా విస్తృతంగా గుర్తింపు పొందింది. అయితే మొసాద్ చేసే ప్రతి ఆపరేషన్ను ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించదు. అందువల్ల మీడియాలో వచ్చే అనేక కథనాలు అధికారికంగా నిర్ధారించబడని నివేదికలుగా చెబుతున్నాయి. మరి ఇజ్రాయెల్కి సంబంధించిన ఈ మొసాద్ గ్రూప్ ఏజెంట్స్ ప్రధాన లక్ష్యం ఏంటి? మొసాద్ యొక్క ప్రధాన లక్ష్యం ఒక్కటే: ఇజ్రాయెల్ దేశ భద్రతను కాపాడటం, దేశం కోసం ప్రపంచంలో వివిధ దేశాల నుంచి కీలకమైన ఇంటెలిజెన్స్ ని సేకరించడం, దేశానికి ముప్పుగా మారే ప్రమాదాలను ముందుగానే గుర్తించడం,
అవసరమైతే వాటిని అడ్డుకునే కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించడం దీని ప్రధాన బాధ్యత. అంతేకాదు కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ ఎస్పినోజ్, విదేశాల్లోని ఇజ్రాయేలీ సిటిజన్స్ భద్రత, అలాగే శత్రు దేశాల సైనిక అణు కార్యక్రమాలపై సమాచారాన్ని సేకరించడం కూడా మొసాద్ కీలక విధుల్లో ఒక భాగం. అయితే మొసాద్ చేసే అనేక కార్యకలాపాలు అత్యంత రహస్యంగా ఉంటాయి. అందువల్ల వాటి గురించి మీడియాలో వినిపించే ప్రతి సమాచారం అధికారికంగా ధృవీకరించబడిందని చెప్పలేం. అందుకే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రహస్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో మొసాద్ ఒకటిగా గుర్తింపు పొందింది. ఓకే, మరి మొసాద్ గ్రూప్ ఎలా ప్రపంచంలో అత్యంత తెలివైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా మారింది? మొసాద్ విజయానికి ఒక కారణమే కాదు, ఎన్నో అంశాలు కలిసి పనిచేస్తాయి. మొదటిగా మోడర్న్ టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో, సైబర్ ఇంటెలిజెన్స్తో, శాటిలైట్ సర్వేలెన్స్, డేటా అనాలిసిస్ వంటి ఆధునిక వ్యవస్థలను విస్తృతంగా ఉపయోగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ వనరుల నుంచి వచ్చిన సమాచారాన్ని సరిపోల్చి సంభవించే ముప్పులను ముందుగానే అంచనా వేయడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాదు ఇంకా సంవత్సరాల పాటు కొనసాగే ట్రైనింగ్, ప్లానింగ్, ఇతర భద్రతా సంస్థలతో కోఆర్డినేషన్, వేగంగా నిర్ణయాలు తీసుకునే విధానం కూడా మొసాద్ గ్రూప్ సామర్థ్యానికి కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే మొసాద్ ఎలా పనిచేస్తుంది, ఏ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగిస్తుంది అనే పూర్తి వివరాలు బహిరంగంగా వెల్లడించబడవు. అవి జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారంగా పరిగణించబడతాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా మొసాద్ను అత్యంత సామర్థ్యవంతమైన మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఒకటిగా భావిస్తారు. అయితే దాని గురించి ప్రపంచంలో ఉండే ప్రతి సమాచారం అధికారికంగా నిర్ధారించబడిందని చెప్పలేం. ఇజ్రాయెల్ దేశానికి మొసాద్ గ్రూప్ ఒక ఐరన్ డోమ్ కవచంగా పనిచేస్తుంది. ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో ఒక చిన్న దేశమైనా ప్రపంచమంతా ఆశ్చర్యంతో ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. అవునండి, మన ఇండియా కూడా మొసాద్ లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఏర్పాటు చేయొచ్చు కదా. చాలా మందికి వచ్చే ప్రశ్న ఇదే, ఇండియా కూడా మొసాద్ లాంటి సంస్థను ఎందుకు ఏర్పాటు చేయదు? వాస్తవానికి చాలా మందికి తెలియని ఒక విషయం ఏమిటంటే, ఇండియాకు ఇప్పటికే శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి. విదేశీ గూఢచారి సమాచారాన్ని సేకరించేందుకు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ RAW, దేశీయ భద్రత కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో IB, ఉగ్రవాద మరియు జాతీయ భద్రత సంబంధించిన దర్యాప్తుల కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ మోస్ట్ పవర్ఫుల్ ఏజెన్సీ NIA వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రతి దేశం మన చట్టాలు, భౌగోళిక పరిస్థితులు, భద్రతా అవసరాలకు అనుగుణంగా తన ఇంటెలిజెన్స్ సిస్టమ్ను రూపొందించుకుంటాయి. అందువల్ల ఇండియా నేరుగా మొసాద్ నమూనాను అనుసరించాల్సిన అవసరం లేదు. అయితే ఆధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, సైబర్ సెక్యూరిటీ, శాటిలైట్ సర్వైలెన్స్ వంటి రంగాల్లో భద్రతా సంస్థలు కూడా తమ సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటూనే ఉంటాయి. అంటే ఇండియాకు మొసాద్ లాంటి సమస్య లేదని కాదు, ఇప్పటికే దేశ భద్రత కోసం పలు ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కలిసి పనిచేస్తున్నాయి. వాటి కార్యకలాపాల్లో చాలా భాగం జాతీయ భద్రతా కారణాల వల్ల గోప్యంగానే ఉంటుంది. ఇదే ఈ రోజు ప్రెజెంట్ ఇంటెలిజెన్స్ గ్రౌండ్ రిపోర్ట్. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి? ఈ కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అది పూర్తిగా మీకు ఫ్రీ. సుధీర్ సైనింగ్ ఆఫ్.